మా దోశ అన్నాం కదా, కైమా కూర రెడీ చేసాము. ఇప్పుడైతే దోశ బాస్తున్నాము. పైన కొంచెం ఆయిల్. ఇప్పుడు కైమా మేము దీన్ని ఇంతకుముందు 2-3 సార్లు చేసుకొని తిన్నాము. చాలా టేస్టీగా ఉండింది. నేను న్యాచురల్ అని ఎందుకన్నానంటే దీంట్లో ఏ మసాలాలు వేయకుండా వండిన కూర న్యాచురల్. ఇది తినడానికి చాలా రుచిగా చాలా బాగానే ఉంటుంది. కాకపోతే కలర్ఫుల్గా. ఎందుకనంటే ఇప్పుడు మసాలాలన్నీ పెట్టే చేసేది అందరూ చేస్తారు. ఇలా చేసేది చాలా తక్కువ మంది చేస్తారు. అందుకని నేను చాలా తక్కువగా, మేము ఎక్కువగా చేసేది ఇది మాత్రమే, ఇట్లాగే చేస్తాము. ఇంకా ఈ యూట్యూబ్ అనే దానికి వస్తే మాత్రం మేము ఎక్కువగా మసాలా వేస్తున్నాము. నేనైతే కంటిన్యూగా మా అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ, తాతమ్మ అనేది నేను చెప్పట్లేదు. ఎందుకంటే మేము చేసుకునేది కూరలు న్యాచురల్గానే ఉంటాయి. సూపర్గా ఉంటాయి. తినడానికి సూపర్ టేస్టీ, ఏమీగా ఉంటుంది. ఎవరు తిన్నా కానీ ఈ కూర ఇంత బాగుంది అని అంటారు. ఏమేమి అర్థమైన గిడ్డంతా సింపుల్గా తేలిగ్గా మనకున్నది. ఒక ఎర్రగడ్డ, ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటా అలాగ వేసి చేసేసుకుంటాము. ఇప్పుడు ఈ దోశ మీద ఇంకొక దోశ వేస్తాను. అయితే ఇదైతే వాళ్ళైతే చేసింది అయితే కాదు, ఇదైతే మేము చేసేది. ఈ యూట్యూబ్ కోసమని మేము ఇలా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దోశ వేసాము, కైమా చికెన్ వేసాము. ఇప్పుడు పైన గుడ్డు బాస్తున్నాం. ఎందుకు గుడ్డు బాస్తున్నారు అని అంటారు ప్రతిసారి. గుడ్డులో బలం ఉంది. ఈ ఎండాకాలం మనకు ఎనర్జీ చాలా తక్కువ అవుతుంది. అందుకని ఈ గుడ్డు కానీ మనం కానీ తిన్నామంటే కొంచెమన్నా మనకు బాడీకి శక్తి వస్తుంది, బలం ఉంటుంది, ఎనర్జీ బాగుంటుంది. ఈ గుడ్డులో ఉండే పోషకాలన్నీ మనకు అందుతాయి కాబట్టి అచ్చంగా దోశే కాకుండా ఈ గుడ్లు పోసుకొని తింటాం. వచ్చేస్తుంది. నువ్వు లింగిలి టిక్కంటే 2 గుడ్లు కొట్టేసి దాన్ని ఎత్తిపోయమంటే అది ఆడొస్తుంది. గేటుతో కొట్టుకోవాల్సి వచ్చా. మొత్తం వీడియోలో పడిపోయింది. వీడియో ఆన్లోనే ఉంది, ఆగట్లే. ఇది ఎందుకో ఎండ. అలాగా పైన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొన్ని ఆనియన్స్ మేము గుడ్లో కూడా కలిపాము. అయినా కూడా ఇలా కలుపుకొని తింటుంటే పంట కింద పడితే కరకరలాడుతుంది. తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. మనం చేసుకొని తినేది ఏదైనా రుచిగానే చేసుకోవాలి. చూసారు కదా దోశ ఎంత బాగా గుబ్బిందో, లావుగా. ఒక్క దోశ తింటే సరిపోదు. చూసారా ఎర్రగా ఎంత బాగా కాలిందో. సూపర్. వాసనకే పొట్ట నిండిపోతుంది. అంతేనండి దోశ, చికెన్, కైమా, గుడ్డు, త్రిబుల్ రోస్ట్ గుడ్డు ఇలా చేసాము. మేము చేసిన ఈ దోశ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, కామెంట్లో పెట్టండి.